చిట్టి గారు, ఇక్కడ ధనుష్ ఈ విధంగా వ్యవహరించాడు, అలాగే తన తండ్రి దర్శకుడు సపోర్ట్తో ఇండస్ట్రీలోకి వచ్చి గొప్ప నటుడయ్యాడు, ఆడియో ఫంక్షన్లో ఎట్లా నటిస్తారో కనీసం అలాగైనా నటించండి అని ఇలా నయనతార కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదొక ఎత్తు. మొదటి సినిమాకి నిర్మాతగా ధనుష్ ఉన్నారు, ఆయన హీరోగా ఉన్నారు, నిర్మాత కూడా ఉన్నారు. అంటే ఇక్కడ నిర్మాత రైట్స్ యాంగిల్లో చూడాలా, హీరో యాంగిల్లో చూడాలా, ఏం చెప్తారు? ఏ కోణంలో చూడాలంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఒక సెలబ్రిటీ, షీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ. నువ్వెంత సెలబ్రిటీలో హీరోయిన్ గా నయనతారతో సెలబ్రిటీ. ఇప్పుడు ఒక మ్యాగ్నానిమిటీ, దీంట్లో ధనుష్ ఒక మ్యాగ్నానిమిటీ తీసుకుంటారు. ఎందుకంటే ఒక సెలబ్రిటీకి ఇటుపడి పోస్టార్ కి ఒక సెలబ్రిటీగా అనేక 4 లాంగ్వేజ్ ఒక స్టార్ గా వెతికిందంటే తన బయోపిక్. అదేంటి వేరే సినిమా కోసం ఇంకో దానికోసం అడిగితే నువ్వు వాడు కూడా బయోపిక్. అమ్మాయి బయోపిక్ లో ఆమె జర్నీలో మొదటి నుంచి దాకా తన జర్నీ ఒక బయోపిక్ వీళ్ళు నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఆ బయోపిక్ రెడీ చేస్తే దాని మీద యాడ్ వస్తుంది. ఆల్రెడీ ఒక క్రేజ్ టెలికాస్ట్ అవబోతుంది. ఈ లోపల దానికి ఒక క్రేజ్ ఒక ఏర్పడింది. ఆ బయోపిక్ ఒక మ్యాగ్నానిమిటీ. నీకు పోస్తారు ఒక బయోపిక్ చేస్తా ఉంటే అదొకటి. ఆ అమ్మాయి ఏదో అడ్రస్ లేని హీరోయిన్ గా ఉండి బయోపిక్ చేస్తే దానికి నేనెందుకు అనుకోవచ్చు. బట్ షీఈస్ అ సెలబ్రిటీ, ఈజ్ మోర్ ఈక్వల్ టు యూ. నువ్వు మొగాళ్ళలో ఒక హీరోగా నువ్వు ఎంత సెలబ్రిటీ, హీరోయిన్ గా అంత సెలబ్రిటీ ఆ అమ్మాయి. యూ షుడ్ హ్యావ్ మ్యాగ్నానిమిటీ. ఆ మ్యాగ్నానిమిటీ ఉండాలి. మనం సెలబ్రిటీ బయోపిక్ చేస్తారు, అడిగింది ఇస్తే పోయింది, ఇస్తే ఏమిటి పోయింది. రేపు పొద్దునే ధనుష్ బయోగ్రఫీ చేస్తారు, మన రజనీకాంత్ బయోగ్రఫీ బయోగ్రఫీ. అతని జర్నీ రాలా, మొత్తం జర్నీలో అతను ఎవరవుతాడు వాళ్ళందరూ మా అబ్జెక్ట్ చెప్తే వస్తా. అలాగే ఓ బయోగ్రఫీ అలా రాగలదా? ఓ బయోగ్రఫీ అది ఒక అందులో ఎవరో మన పక్కన కోస్తారు, మనతో పాటు కోస్తారు. ఆ కోస్టార్ అడిగితే సింపుల్ గా ఏం కావాలని అడుగుతారు జనరల్ గా. అయితే మరి ఇంత కుచిత మనస్సు ధనుష్ ఎందుకు నాకు అర్థం. కుచితపు మనస్సు అంతే. చిట్టి గారు, ఈ సినిమా బడ్జెట్ 6 కోట్లు అనుకుంటే ఈమె వల్ల 12 కోట్లు అయ్యింది అన్నది బయట నడుస్తున్న చర్చ. ఒకటి మీకు అడుగుతున్నా సార్, మీకు అడుగుతున్నా. రెండోది, ఇక్కడ ఆమె ఒక హీరోయిన్ లేదంటే ఇద్దరు సెలబ్రిటీలు లేదంటే ఇండస్ట్రీ మధ్య సంబంధాల యాంగిల్ కి ప్రియారిటీ ఇవ్వాలి మనం, లేదంటే అక్కడ ధనుష్ ఒక నిర్మాతగా ఉన్నారు కాబట్టి నిర్మాతకు కూడా రైట్స్ ఉంటాయి సినిమాకి సంబంధించి. రకరకాల కారణాలు. నిర్మాత 10 ఏళ్ల క్రితం ఒక సినిమా తీస్తే ఆ సినిమా నష్టపోయాను, ఆ సినిమా నష్టపోవటానికి ఒక డైరెక్టరే కారకుడు అవ్వడు, ఒక హీరోయినే కారకుడు అవ్వడు. ఫెయిల్యూర్ కి అనేక కారణాలు ఉంటాయి. ఆ డబ్బులు పోయి బడ్జెట్ పెరిగినప్పుడు మరి నువ్వు ఒక ఆర్టిస్ట్ గా నువ్వు సినిమా తీసుకున్నప్పుడు నువ్వు మధ్యలో కంట్రోల్ చేసుకోలేకపోయావా? యువర్ ఇనబిలిటీ, నీకు ఇన్కాపబిలిటీ. బడ్జెట్ అలా పెరుగుతుంటే కడుపు కూర్చున్నావా? అయిపోయింది బడ్జెట్ అన్నది. నువ్వు బయటోడివి కాదు కదా, రెడ్ పర్సెంట్ సినిమా తీయలేదు కదా, నువ్వు ఇండస్ట్రీలో ఉన్నవాడివి కదా. బడ్జెట్ చేయి దాడుతుందంటే ఆర్ యూ అనేబుల్ టు కంట్రోల్ అంటే యువర్ ఇన్కేపబిలిటీ. దాంట్లో వాళ్ళ తప్పు లేదంటే వాళ్ళ తప్పు, నీ ఇన్కేపబిలిటీ కూడా తప్పు. సో దాన్ని తీసుకొచ్చి ఇలాంటి విషయాలు చూపించబడ్డ అమ్మాయి ఏమన్నా అడిగి వేరే తన యొక్క జర్నీ గురించి సంబంధించిన విషయాలు అడిగి ఈ సినిమా కూడా లేకపోతే పట్టించేది కాదు. ఎందుకంటే ఆ అమ్మాయి అక్కడే వాళ్ళ పెళ్లి లవ్ అనేది అక్కడ ఆ సినిమా స్టార్ట్. ఆ పెళ్లి విజువల్ తీయాల్సి ఉండబట్టి వేయకపోతే పెయింటింగ్ వేసుకోవచ్చు అమ్మాయి. షీ కెన్ డూ దట్. నువ్వు షార్ట్ లేకపోతే పెయింటింగ్ వేసుకుంటే నువ్వేం పంపించేస్తావు? తను చేసే హిస్టరీ, తన ఆ సినిమాలో యాక్ట్ చేస్తే డ్రాయింగ్ చేసుకుని డ్రాయింగ్ తో చూపించచ్చు. ఒక అడిగింది ఇది చాలా సింపుల్ విషయం. దీనికి ధనుష్ 10 కోట్లు అడగటం కానీ అప్పటికి యాడ్ లో ఏమొచ్చింది 2 సెకండ్స్. ఇతను షార్ట్ లో వచ్చింది 2 సెకండ్స్ వచ్చిన దానికి 10 కోట్లు అడగటం అని అదేంటంటే ఒక పెద్ద ఒక స్థాయి, ఒక మెంటల్ స్టేజ్ అనిపిస్తుంది. చాలా చీప్ గా ఉంది. ఆ పిల్లలు బాధపడటంలో తప్పు లేదు. ఖచ్చితంగా ఏ సెలబ్రిటీ బాధపడతారు. సెలబ్రిటీ అమ్మాయి అన్నోన్ ఆర్టిస్ట్, అడ్రస్ లేని ఆర్టిస్ట్
నా క్లిప్పింగ్ ఇవ్వడం వల్ల ఆ అమ్మాయికి ఏదో అడ్వాంటేజ్, ఆ అమ్మాయికి పాపులారిటీ వస్తుంది అందుకని అడుగుతుంది అని అంటలో అనుకుంటే ఒక కాదే, ఈక్వల్లీ పాపులర్, ఎంత పాపులర్ పాన్ ఇండియా మార్కెట్ ఉన్నవాళ్ళు భరద్వాజ్ గారు అన్నట్టు. రైట్, ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. ఇక్కడ భరద్వాజ గారు అంటే ఆమె ఆడియో ఫంక్షన్లకి డబ్బులు ఇస్తే కానీ రాదు. అవును, ఆవిడ మీద ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత 1 by 1 సోషల్ మీడియాలో వస్తున్నాయి. సతీష్ మాట్లాడుతున్నా సార్, సతీష్ మాట్లాడుతున్నాను. అంటే నేను చేస్తున్న కామెంట్ కాదు, సోషల్ మీడియాలో వస్తున్నవి. లేదు, భరద్వాజ గారిని అడుగుతున్నాను. చెప్పండి సార్, చెప్పండి. ఆడియో ఫంక్షన్ కి డబ్బులు ఇస్తే కానీ రాను అనేది తప్పు. ఆ అమ్మాయి అగ్రిమెంట్ చేసేటప్పుడే నేను ప్రోమోస్ కి రాను అని అగ్రిమెంట్ చేసేటప్పుడు రామానాయుడు గారికే చెప్పింది. నేను ఓన్లీ షూటింగ్ అంతవరకేనండి, మీ సినిమా ప్రోమోస్ పబ్లిసిటీ రాను, అమ్మాయి ముందే చెప్తాడు. త్రిపురనేని చిట్టి గారు అంటే ఇప్పుడు ఈ వివాదం ఎంతవరకు వెళ్ళొచ్చు? భరద్వాజ్ గారు చెప్పారు రేపటి నుంచి ఇది స్ట్రీమింగ్ కాబోతుంది. 18th అంటే రేపే కదా, రేపటి నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది కాబట్టి ఇక్కడికి ఇది ఆగిపోతుందా, లేదంటే ఇప్పుడు ధనుష్ కి సంబంధించి నేరుగా ఆయన క్యారెక్టర్ కి సంబంధించి ఆమె నేరుగా ఇంత లేఖలో ప్రస్తావించారు కాబట్టి ఇది ఎక్కడ వరకు వెళ్ళొచ్చు? టీ కప్ లో తుఫాన్ ఏమో. ఎందుకంటే ఇది అంత గతంలో కూడా ధనుష్ది ఎవరికో పిల్లాడు, ఎవరికో పుట్టాడు, వాళ్ళ మామా నాన్న వచ్చే కాదు, ఆ గొడవలు వచ్చినప్పుడు కూడా ధనుష్ కొంచెం స్పర్ధి తప్పితే తర్వాత ఆటోమేటిక్ గా దాన్ని పెరగనేవాడు, పెంచనేవాడు. అలాంటి క్యారెక్టర్ ధనుష్. ఈ అమ్మాయి కూడా ఒక హర్ట్ అండి ఇది. ఈ అమ్మాయి మాట్లాడితే ఒక హర్ట్ అవుతుంది. ఒక హీరోయిన్, సెలబ్రిటీ, ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ హీరోయిన్, వన్ ఆఫ్ ది నేషనల్ సెలబ్రిటీ. అలాంటి ఒక సెలబ్రిటీ ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తే అందులో బయోపిక్ ఇది చాలా మంది విషయం అర్థం చేసుకున్నా చాలా మంది డెఫినెట్ గా మందలిస్తారు ధనుష్. తప్పు ధనుష్, దాన్ని వదిలేస్తే కరెక్ట్ కాదు. హ్యాబిట్ అమ్మాయి ఎవరికైనా బాధ ఉంటుంది. ఒక బయోపిక్ చేస్తా ఉంటే, ఏదో సినిమా చేస్తా ఉంటే అడిగితే వేరు, బయోపిక్ లోకి తన జీవితం అంటే జర్నీ, అది ఎంత ఆ జర్నీ 20 ఏళ్ళు ప్రయాణం. ఆ ప్రయాణంలో సాధక బాధకాలు, ఎదుగుదలలు, కింద పడి మీద లేకపోవటాలు, అమ్మాయి జీవితంలో అనేక అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఒక ప్రభుదేవాతో ఉంది, ఆ తర్వాత ఇంకోటి జీవితంలో అనేక కింద పడి మీద లేకపోవడం, అలా ఇన్ని దెబ్బలు తిరిగి పైకి నెంబర్ 1 గా ఎలగటం మామూలు విషయం కాదు. అచీవ్డ్ హర్ కెరియర్, అచీవ్డ్ హర్ లైఫ్. అనేక అప్సెట్లు ఇతరు చెప్పండి. ఇప్పుడు గతంలో జమున ఇద్దరు హీరోయిన్లు బ్లాక్ చేశారు. ఏం చేయగలిగారు? జమున సక్సెస్ఫుల్లీ 30 ఏళ్ళు హీరోయిన్ కనబడి యంగ్స్టర్స్ సక్సెస్ఫుల్ గా వెళ్ళి చివరి దాకా కూడా. సో ఇట్లా ఒక సెలబ్రిటీ ఉంటుంది, వాళ్ళకి ఎందుకు ఉండకూడదు, ప్రైడ్ ఎందుకు ఉండకూడదు? ఆ ప్రైడ్ కోసం వాళ్ళ ప్రైవేట్ చేయడానికి సహకరించాల్సింది పోయి, ఏమైనా కావాలమ్మా ఏమైనా సహకరించాల్సి పోయి, ఒక అచీవర్ నయనతార ఈజ్ అన్ అచీవర్, అంటే నాటిది ఈజ్ అన్ అచీవర్ యొక్క బయోపిక్ తీసుకుంటా ఉంటే ఏదో అడిగితే చాలా మ్యాగ్నానిట్ గా ఇంకేం కావాలని అడగారు. అది వదిలేసి ధనుష్ చాలా చిన్నపిల్లాడితో లాగా, కుంచిత మనస్తత్వం లాగా దాన్ని ఇవ్వకపోవటము, పైగా 10 కోట్లు 2 సెకండ్ దాన్ని 10 కోట్లు అడగడం చాలా తప్పది. అతను అందరూ మనరిస్తారు ఖచ్చితంగా. ఉండే ఫ్యాన్స్ ఏముంది, ఫ్యాన్స్ అనేవాళ్ళు ప్రధానికి అదే కన్నదాసన్ గారు తమిళ్లో ఒక పాట రాశారు ఇలాంటి ఫ్యాన్స్ కోసమనే. ఇదే కైతట్టినాలు కాకాయం నడికముడా ఇంత కాకా కూర పండాదండి అంటే చేతులు తట్టే వాళ్ళు ఉంటే కాకి కూడా నటిస్తారా, నీ కాకితోలు ఆపట్టురా అని అన్నాడు ఫ్యాన్స్ ఎన్టీఆర్ విషయంలో. అలాగూ ఈ కాకులు ఫ్యాన్స్ కాదు, ఫ్యాన్స్ గోళ. అమ్మాయి ఎంతవరకు డెఫినెట్ గా ఇండస్ట్రీలో నలుగురు, ఈవెన్ రజనీకాంత్ లాంటి కూడా డెఫినెట్ ఈ విల్ నాట్ సపోర్ట్, ఈ విల్ కండెమ్ ఇట్. ఎందుకంటే అల్లుడు వచ్చు కానీ ఈ విల్ కండెమ్ ఇట్. ఎందుకంటే నయనతార ఎలా జర్నీ ఎక్కడి నుంచి మొదలైంది, ఎట్లా కష్టపడింది, రేపు రాబోతుంది కాబట్టి చూద్దాం, ఖచ్చితంగా అందరం వాచ్ చేద్దాం. ఒక నిమిషం, లెట్ మీ ఫినిష్. ఎన్ని అప్ అండ్ డౌన్స్ చూసింది జీవితంలో. ఇద్దరు తన జీవితంలో 2 మొగాళ్ళు ఎంటర్ అయ్యి ఇద్దరి దగ్గర మోసం బండపడి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ తన లైఫ్ స్టార్ గా కంటిన్యూ అవుతూ మళ్ళీ లైఫ్ ఎత్తుకుంటుంది. సో ఈ జర్నీ అవన్నీ ఉంటాయి లేదో చూడాలి.
తిరుపతి చిట్టి గారు బియాండ్ ది ఫెయిరీ టేల్ లో మరి అవన్నీ ఉంటాయా, పాతవన్నీ కూడా ఉంటాయా లేదా చూడాలి. రేపు రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా అదొక ఇష్యూ అవుతుంది అయిన తర్వాత. భరద్వాజ గారు బయోపిక్ అంత క్రేజ్ అందుకే వచ్చింది, Yes, sir. క్రేజ్ రావడం వల్ల ఇప్పుడు ఈ గొడవ. కానీ ఈ వివాదంతో ఇంకా దానికి విపరీతమైన హైప్ అయితే క్రియేట్ అయింది, చూద్దాం.